అలాగే ఇప్పుడు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఆస్తుల హక్కు ఉంటుందా సార్? పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుంది. ఉంటుందా? ఎలాగా? ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం అనేది లీగల్ ప్రాసెస్ అండి. ఎవరన్నా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే అది లీగల్గా కోర్టు త్రూ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు కోర్టులో ఎఫిడవిట్లు సబ్మిట్ చేసిన తర్వాతే వాళ్ళకి కిడ్ మీద రైట్స్ ఇస్తారు. ముందు పూర్వంలో ఎలాగంటే లైక్ చుట్టాల్లోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోతే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పేసి తర్వాత వాళ్ళలో వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చి నువ్వు మా తల్లికి పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పి లీగల్గా వెళ్తే వాళ్ళకి ఆస్తి వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి వీళ్ళు పెంపకంలోనే ఉండేవారు, వీళ్ళు వాళ్ళ పిల్లలతో ఉండేవారు, కానీ వాళ్ళకి ఆస్తి ఉండదు. ఎందుకంటే అకార్డింగ్ టు లా దే ఆర్ నాట్ లీగల్లీ అడాప్టెడ్. వాళ్ళు లీగల్గా వాళ్ళని అడాప్ట్ చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సేమ్ యాన్సిస్టర్ రూల్ ఏంటంటే సేమ్ బ్లడ్ అయితేనే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుంది. ఓకే, సో ఆ సేమ్ బ్లడ్ కాకుండా వీళ్ళు వేరే బ్లడ్ వేరే మదర్ కాబట్టి వాళ్ళకి మామూలుగా అయితే ఆస్తి హక్కు ఉండదు. అదే లీగల్గా రిజిస్టర్ చేసుకొని లీగల్గా కోర్టు త్రూ లెటర్ తెచ్చుకుని అఫిడవిట్ సబ్మిట్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఆ పిల్లలకి ఆస్తి అనుభవించే హక్కు ఉంటుంది, ఆస్తిలో వాటా కూడా ఇచ్చి తీసుకునే హక్కు ఉంటుంది. అలాగే బయాలజికల్ సన్ ఉంటాడు, దత్తత తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఇద్దరికి ఈక్వల్గా ఇస్తారా? ఈక్వల్ రైట్స్ ఉంటాయండి. ఈక్వల్గానే 50-50 అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఫాదర్ తనకి ఈక్వల్గా ఇవ్వాలి అనుకుంటే ఈక్వల్గా ఇవ్వచ్చు. లేదు ఆఫ్టర్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోతే బయాలజికల్ ఎవరైతే సన్ ఉన్నారో ఇప్పుడు ఇతను లీగల్గా అడాప్టెడ్ అనుకోండి సన్, ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. తనకు ఆస్తిలో వాటా తీసుకోవడానికి తనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు అంటే డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీగల్గా తను తీసుకుని ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, దత్తత తీసుకున్నారు, ఇలాగ సో అప్పుడే వాళ్ళు రాసుకున్నారు అనుకోండి లైక్ తనకి ఇంత 40% 50% ఆస్తి వాటి ఇచ్చేస్తామని ముందే కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశారనుకోండి, ఆ పర్సెంటేజ్ తనకి ఆల్రెడీ చెందుతుంది అనమాట. లేదంటే ఆస్తిలో సమాన హక్కు జనరల్ ఫార్మేట్లో సమాన హక్కు అనే రాస్తాం పిల్లలకి. సో సమాన హక్కు అంటే ఈక్వల్ షేరే వస్తుంది. అలా టైంలో బయాలజికల్ సన్ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోవడం ఉంటుంది, లీగల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అడాప్షన్ అనేది లీగల్ ప్రొసీజర్ అండి. అడాప్షన్ చేసుకోవాలి అనుకుంటే లీగల్గా కోర్టు నుంచి మీరు కోర్టులో అఫిడవిట్స్ ఫైల్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే ఆ అడాప్షన్ యాక్సెప్టబుల్ అనమాట. అలా కాకుండా మీకు నచ్చినట్టు వెళ్ళి తీసుకోవడానికి ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఆస్తుల హక్కు ఉందని ఇప్పుడు ఒక కొత్త రూల్ వచ్చింది, అప్పట్లో లేదు కదా. మగవాళ్ళకి ఆస్తి అమ్మాయిలు జస్ట్ పెళ్లి చేసేస్తే చాలు, కట్నాలు ఇచ్చేస్తే చాలు, అది ఇచ్చేసాం ఇంకా దీంతో సమానం లేదని. ఇప్పుడు ఎలాంటి రూల్స్ వచ్చాయి ఆడవాళ్ళకి కూడా? ఎలాంటి వాళ్ళకి కూడా సమాన హక్కులు ఉన్నాయి కదండి. 50-50 వాళ్ళకి కూడా ఇద్దరికి సమాన హక్కు ఉంది ఆస్తికి. ఓకే, వాళ్ళు ఆడపిల్లలకి ఇవ్వకూడదు అని రైట్ అయితే కొడుకులు లేదు ఇవ్వను అని చెప్పడానికి లేదు, వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా వస్తుంది అంటున్నారు, అది లీగల్గా ఎలా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి? వాళ్ళకి తెలియదు కదా, చాలా మందికి తెలియదు ఎలా స్టెప్ తీసుకోవాలనేది. సో కొంచెం ఇప్పుడు అంటే నా ఒపీనియన్ బట్టి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉందండి, ఆడవాళ్ళు కూడా ఆస్తిలో హక్కు ఉందని. మోస్ట్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ మోస్ట్లీ తెలియని వాళ్ళు ఓన్లీ విలేజెస్లోనే ఉన్నారు. వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ ఈ మధ్యన ప్రోగ్రామ్స్ మేము కూడా చేస్తున్నాం. ఇప్పుడు లైక్ పాడేరులో ట్రైబల్స్లో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం వాలంటీర్గా. సో వాళ్ళకి అవేర్నెస్ వస్తే ఏం లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆస్తి వాళ్ళ హక్కులు తెలుసుకున్న తర్వాత వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ఒక లేడీకి ఆస్తి మీద హక్కు ఉంది, తనకు ఆస్తి ఇవ్వట్లేదు తన బ్రదర్ కానీ తన వేరే ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు కానీ తన ఆస్తి తనకు రానివ్వట్లేదు అన్నప్పుడు తను కోర్టులో పార్టిషన్ సూట్ ఫైల్ చేయాలి. లీగల్గా ఫైల్ చేసిన తర్వాత పార్టిషన్ సూట్లో ఆవిడకి ఎంత వాటా రావాలో అంత వాటా త్రూ కోర్టు ఆవిడ తీసుకోవచ్చు. ఏదన్నా అదే అంటున్నాను, ప్రతిసారి ఏదన్నా లీగల్ అవేర్నెస్ అనేది ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సివిల్ మ్యాటర్స్లో, సివిల్ డిస్ప్యూట్లో, సివిల్ అనే కాదు మీ పర్సనల్ లైఫ్లో కూడా ఏదన్నా మీకు వస్తే డిస్ప్యూట్, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ని ఎలా కన్సల్ట్ చేస్తారు ఇమీడియట్గా? సింప్లీ లైక్ దట్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక లీగల్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. లైక్ ఒక ఫ్రెండ్ అడ్వకేట్ ఉన్నా పర్లేదు, మీకు తెలిసిన అడ్వకేట్ ఉన్నా పర్లేదు, ఇలా ఉంది ఇలా ఏం చేయాలని చెప్పి 2-3 ఒపీనియన్స్ తీసుకుంటేనే మీకు దాని మీద ఒక అవేర్నెస్ వస్తుంది. అంటే మీరు మోసపోకుండా మీరు జాగ్రత్త పడగలరు మీ ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటి విషయాల మీద.